నమస్కారం. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ప్రతి ఏడాది 1,10,000 మంది ఇంజనీర్స్ వస్తున్నారని, కానీ వారికి కనీసం ఒక జాబ్ అప్లికేషన్ రాయలేకపోతున్నారని చెప్పారు. ఇది ఒక క్రిమినల్ రిస్క్ అనిపిస్తుంది. అయితే ఇంజనీర్స్ కనీసం జాబ్ అప్లికేషన్ రాయలేకపోతున్నారు అనేది కొంచెం నమ్మటం కష్టం అనిపిస్తుంది. అయితే ఇంజనీర్స్ అయినా, లాయర్లు అయినా, ఎంబీఏ వారైనా ఆ కాలేజీ నుండి బయటకు వస్తున్నారు, కానీ వారికి సరైన సబ్జెక్ట్ అవగాహన లేకపోతే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక ఇంజనీర్గా నేను దీనికి జవాబు చెప్తాను. చాలామంది లెక్చరర్స్కి వారు చెప్పే సబ్జెక్టు పట్ల అవగాహన ఉండవచ్చు, కానీ దాన్ని వారు బోధించేటప్పుడు విద్యార్థులకు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వారికి బోధించే సబ్జెక్టు మీద సైకలాజికల్ పర్సెప్షన్ సరిగా ఉండదు. ఉదాహరణకి ఒక మెటల్ ప్లేట్ మీద హార్డ్నెస్ టెస్ట్ చేస్తే దాని మీద ఇండెంటేషన్ పడుతుంది. ఈ ఇండెంటేషన్ ఏమిటని విద్యార్థి అడిగితే విద్యార్థులకి లెక్చరర్ ల్యాబ్లోకి తీసుకువెళ్ళి మెటల్ ప్లేట్ మీద హార్డ్నెస్ టెస్ట్ చేసి చూపించాలి. మెటల్ బాల్తో మెటల్ ప్లేట్ మీద నొక్కినప్పుడు దాని మీద బాల్ ఇంప్రెషన్ పడుతుంది. ఉదాహరణకి చపాతీలు చేసుకునేందుకు గోధుమ పిండి ముద్దను చేసుకుంటాం కదా, ఆ ముద్దలో చెంచాను కానీ వేలు కానీ ఒత్తినప్పుడు చెంచా ముద్ర మన వేలు ముద్ర పడతాయి కదా, దీన్నే శాస్త్రీయ భాషలో ఇండెంటేషన్ అంటారు. విద్యార్థులకు అర్థమయ్యేట్టు చెప్పడానికి సైన్స్, మ్యాథ్స్లో చాలా పాయింట్లని చాలా విశదీకరించి చెప్పాలి. అప్పుడు విద్యార్థులకి టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరమే లేదు. కనుక విద్యార్థులకి తాము చదివిన సబ్జెక్టు పట్ల అవగాహన లేదంటే అది టీచర్ల మరియు విద్యా బోధన విధానాలు తప్పు. కంపెనీ వాళ్ళు ఉద్యోగం ఇచ్చేటప్పుడు విద్యార్థులకి సబ్జెక్టు గల అవగాహన గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగటం తప్పు కాదు. అయితే ఏ కంపెనీ అయినా ఉద్యోగంలో తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. అయితే చాలామంది కంపెనీ వాళ్ళు ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడరు. కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుకునే రోజుల్లో ప్రతి ఏడాది సమ్మర్ అండ్ వింటర్ వెకేషన్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్లో ఆ సెమిస్టర్లో చదివిన సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి వొకేషనల్ ట్రైనింగ్ లాంటివి కాలేజీలు ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివాను. నాకు ఫౌండరీ ఫోర్షిప్ సబ్జెక్టులో అయితే 50కి 45.5 మార్కులు వచ్చాయి. నాకు ఇంజనీరింగ్ అవుతుండగానే ఒక ప్రైవేట్ ఫౌండరీలో జాబ్ వచ్చింది. ఫౌండరీలో స్క్రాప్ను మెల్ట్ చేస్తే ఐరన్ లిక్విడ్ రూపంలో వస్తుంది. దాన్ని ఇసుకతో చేసిన అచ్చుల్లో మనకు అవసరమైన షేపుల్లో తయారు చేసి అచ్చుల్లో పోస్తారు. ఈ ఐరన్ సాలిడిఫై అయ్యాక ఇసుక అచ్చును విరగొట్టి దాని షేపును తీస్తారు. వీటిని క్యాస్టింగ్స్ అంటారు. అయితే ఈ మెటలర్జికల్ మెల్టింగ్ ప్రాసెస్ కొద్దిపాటి సమస్యలు ఉన్నాయి. అయితే మొత్తం ప్రాసెస్ అంతే క్లియర్గా ఉన్నా అందులో కొన్ని తెలియని మర్మాలు ఉంటాయి. అవి తెలియకపోయినా పర్వాలేదు, అవి ఎవరు చెప్పరు కూడా. ఎవరు వాటిని గురించి పట్టించుకోకుండా తమ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ తెలియని మర్మాల గురించి అదే పనిగా ఆలోచించి చివరికి ఆ ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగంలో చేరాను. ఇలా సాగింది నా పైన. మధ్యలో చాలా విచిత్రమైన ట్విస్టులు చాలా ఉన్నాయి. అయితే కొసమెరుపులు చెప్తాను. 1993లో మిశ్రధాతు నిగమ్ కంపెనీలో చేరాను. అదొక సూపర్ ప్రాజెక్ట్. అయితే మా అడ్మిన్ ఆఫీసు డిఆర్డీఎల్లో ఉండేది. మిశ్రధాతు నిగంలో మా ఆఫీసు డిఆర్డీఎల్లో మా ఆఫీసు అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. డిఆర్డీఎల్లో చాలామంది సైంటిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళు మిస్సైల్ ప్రాజెక్టులో పనిచేశారు. వారిని చూసినప్పుడు అతడు సినిమాలో లాగా భక్తితో కూడిన గౌరవం ఉండేది. ఇన్ని రకాల మిస్సైల్స్ ఎలా చేస్తారు, వీరికి ఎంత నాలెడ్జ్ సంపాదించారో కదా అని తెలిసి తెగ ఆశ్చర్యపోయేవాడు. అసలు వీళ్ళతో మాట్లాడటం చాలా గొప్ప విషయంగా భావించాను. కానీ మాట్లాడటానికి మిస్సైల్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు కదా. అయితే 2016లో డిఆర్డీఎల్లో తయారయ్యే 9 రకాల మిస్సైల్స్ క్వాలిటీ అష్యూరెన్స్ డైరెక్టర్ డెవలప్మెంట్ గ్రూప్గా బాధ్యతలు చేపట్టాను. అయితే ఒక మెటలర్జిస్ట్ అయ్యుండి కూడా కేవలం ఎక్స్పీరియన్స్తో ఈ బాధ్యతలు చేపట్టాను. కనుక ఫ్రెష్గా పాస్ అయిన ఇంజనీర్స్ అయినా, లాయర్లైనా, మరొకరైనా మీరు టెన్షన్ పడవద్దు. మీరు కాలేజీలో నేర్చుకోలేదని భావించవద్దు. మీకు నేను భరోసా ఉన్నాను. మీరు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో నేను మీకు టెక్నిక్ చెప్తాను. ఇది ఒక సీనియర్ పర్సన్గా నా బాధ్యత. కనుక సమస్య మీది, మీకు పరిష్కారం చూపించే బాధ్యత నాది. మీరందరూ మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా, మీరు బాగా చదివిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్గా తీర్చిదిద్దడం నా బాధ్యత. మీరందరూ నా బంధువులు లాంటి వారు. మీకు ఉచితంగా ఈ సేవ చేయడం నా బాధ్యత. మరొక మాట, చాలామందికి
ఇంజనీర్స్ అయినా కూడా ఇంగ్లీష్ సరిగ్గా రాదనే ఫీలింగ్ ఉంటే వదిలేసేయండి. మీరు ఉద్యోగరీత్యా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళాల్సి రావచ్చు. మీకు రహస్యం చెప్తాను. ఏదైనా భాషలో 200 పదాలు తెలిస్తే చాలు, మీరు తెలుగు భాష మాట్లాడినంత సులువుగా భాష మాట్లాడగలరు. కనుక భాష సమస్య కాదు. పైగా ఇంగ్లీష్లో మనకి చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న భాష కనుక మీరు దాని మీద పట్టు చాలా తేలిగ్గా సాధించగలరు. కనుక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ రాలేదని భ్రమపడవద్దు. పట్టుదల ఉంటే ఈ రోజుల్లో కూడా నేర్చుకోవచ్చు. కనుక చక్కగా ధైర్యంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. మీ సెలక్షన్కి నా గ్యారంటీ. అవసరమైతే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలని ఉచితంగా చెప్తాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.